అంటే ఒకటి వీళ్ళు ఉండే చోట్ల చెక్కింగ్ మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్కి ఉన్నప్పుడు వాళ్ళ ఓనర్స్ భయపడుతున్నారు. ఎవరెవరు వాళ్ళకి ఇచ్చారు, కాంట్రాక్టర్స్, వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు, లేకుంటే వీళ్ళతో పని చేయించుకుంటే కన్స్ట్రక్షన్ సైట్లో వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఒక చట్టం మార్చారు ఇక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి. ఆ చట్టం ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ టు యూ ఆల్సో. దాంట్లో ఈ ఇమిగ్రేషన్, మన దగ్గర ఉన్న ఇమిగ్రేషన్లో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 అని చెప్పి ఒక చట్టాన్ని, ఒక 5 సపరేట్ యాక్ట్స్ని తీసుకొచ్చి ఒక సింగిల్ యాక్ట్గా చేశారు. మార్చ్ 2025లో అది పాస్ అయింది. సెప్టెంబర్ 2025లో అది చట్టంగా మారింది అన్నమాట. ఓకే, దాంట్లో ఏమన్నారంటే ఎనీబడి ఎంటరింగ్ ఇండియాలో ఎవరైనా దూరం వచ్చేస్తే వాళ్ళకి పాస్పోర్ట్ లేకుంటే వీసా లేకుండా వాళ్ళు ఉంటే 5 సంవత్సరాలు జైలు, 5 లక్షల ఫైన్. మీరు భారతదేశంలో ఎంటర్ అయితే ఎక్కడి నుంచి అయినా కానీ, బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ వైపు నుంచో, శ్రీలంక వైపు నుంచి ఎక్కడైనా మీరు భారతదేశంలో ఎంటర్ అయితే యూ విల్ బీ 5 years ఇన్ జైల్ ప్లస్ 5 lakh ఫైన్. దాంతోపాటు ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆధార్ కార్డు గురించి మీరు అడిగారు, ఫేక్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద ఫ్యాక్టరీ. పాన్ కార్డ్ వెస్ట్ బెంగాల్ అన్నీ ఉన్నాయి. ఓటర్ ఐడి కార్డ్ నిన్న సింగిల్ విండో అనమాట. నిన్న ఒక చాలా మటుకు ఛానల్స్, హిందీ, ఇంగ్లీష్ అన్ని ఛానల్స్ అక్కడ బంగ్లాదేశ్ బార్డర్ వైపున చెక్ పోస్ట్లకి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు చాలామందిని. హకీంపూర్ అని చెప్పి ఒక చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఆల్మోస్ట్ 1000 మంది వెయిట్ చేస్తున్నారు అటువైపు వెళ్ళడానికి. కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వెళ్ళట్లేదు. ముందు వీళ్ళని చెక్ చేసుకోవాలి కదా, వీరెవరు ఫస్ట్ వాళ్ళ తెలియాలి. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మా ఆధార్ ఏం లేదని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఆధార్ కార్డు తయారు చేసుకుని ఉంటారు. ఒకటి ఫేక్ ఆధార్ కార్డు, ఇంకోటి నిజమైన ఆధార్ కార్డు. ఏజెంట్లో సహా 2000, 3000 ఇచ్చి, కొంతమంది అయితే 50 రూపాయలు కూడా ఆధార్ కార్డు తెప్పించుకున్నారంట. అది ఆబ్వియస్లీ ఫేక్ ఆధార్ కార్డు ఉంటుంది. 16 digit will not exist. అంత చౌకగా సర్వీసెస్ దొరుకుతున్నాయి అక్కడ. వెస్ట్ బెంగాల్ పెద్ద ఫ్యాక్టరీ ఉంది అక్కడ. అండ్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అది అన్నిటికంటే క్రూషియల్ ఉన్నది. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళ తర్వాత మమతా బెనర్జీ మొదలుపెట్టింది. ఎక్కడ ఎవరు ఆగలేదు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ చాలా క్రూషియల్ అన్నమాట వాళ్ళకి. సో వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు పారిపోతున్నారంటే, వీళ్ళు పట్టుకున్నారంటే వీళ్ళని జైలు వేస్తారు. జైలు అంటే రెగ్యులర్ జైలు కాకుండా డిటెన్షన్ సెంటర్లు వేస్తారు. అక్కడ 5 సంవత్సరాలు ఉండాల్సింది. ఉద్యోగం అనవసరంగా మేపటం కదా సార్. అది ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే 5 ఏళ్ళు మేపాలి కదా. అది దానికోసం వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళకి తెలుసు 5 సంవత్సరాలు జైల్లో పడి ఉంటే ఆదాయం లేదు, ఏం లేదు, డబ్బులు ఉండవు, తిండి పెడతారేమో కానీ మిగతా ఏమి ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. సో మా వైపు వెళ్ళిపోతున్నామని చాలామంది అక్కడ వెళ్ళి కూర్చున్నారు. సో వాళ్ళని ఫస్ట్ చెక్ చేస్తున్నారు, వాళ్ళ బయోమెట్రిక్ చెక్ చేస్తున్నారు, వాళ్ళ పేరు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారా, జెసోర్ నుంచి వచ్చారా, మిగతా ఏరియా నుంచి వచ్చారా. ఆ క్యాంప్లో ఉన్న చాలామంది జెసోర్ ఏరియా నుంచి వచ్చారు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల ముందు వచ్చారు, ఇక్కడ ఎట్లా వచ్చారు, ఎట్లా దూరం వచ్చారు లోపలికి, ఏజెంట్లకు డబ్బులు ఇచ్చారా. కొన్ని ఏరియాస్లో రివరైన్ సిస్టమ్స్ అని ఉంది. నేను చెప్పాను కదా, బార్డర్ ఏరియాలో ల్యాండ్ లేనప్పుడు చిన్న చిన్న రివర్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బంగ్లాదేశ్ నుంచి ఇండియా ఎంటర్ అయ్యే రివర్స్, దాంట్లో రాత్రిపూట బోట్ వేసుకొని వచ్చి ఎంటర్ అవుతారు. మనం అడగొచ్చు, ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, సరే వాళ్ళు దూరం వచ్చారు కదా కరెక్టే, మళ్ళీ మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తున్నా అని చెప్తా. ఈ ప్రాబ్లం నిన్న మొన్న మొదలు కాదు. కొంతమంది అక్కడ కూర్చున్న క్యాంప్లో, హకీంపూర్ క్యాంప్లో 25 సంవత్సరాల ముందు వచ్చిన మనుషులు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. సరే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్, దానికన్నా ముందు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే యువర్ మెన్షనింగ్ అబౌట్ సమ్వేర్ అరౌండ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో దానికన్నా ముందు నేను చెప్పాను కదా, 71 వాజ్ ద మ్యాక్సిమం మైగ్రేషన్. అక్కడ వచ్చిన వాళ్ళని చాలామందిని ఇందిరాగాంధీ గేవ్ దమ్ సిటిజన్షిప్, ఎందుకంటే వాళ్ళు రెఫ్యూజీస్గా వచ్చారని చెప్పి వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు. అస్సాం వైపు వెళ్తే అక్కడ పెద్ద గొడవ అయ్యి ప్రఫుల్ల కుమార్ మహంతా వాళ్ళు ఆల్ అస్సాం స్టూడెంట్స్లో నేను గొడవ పెడితే రాజీవ్ గాంధీతో అగ్రిమెంట్స్ అని చెప్పి వాళ్ళందరిని ఎక్కడికి పంపిద్దామని చెప్పారు. కానీ అది ఎక్కడ జరగలేదు. నార్త్ అస్సాంలో ఇప్పుడు కూడా 22-23 సీట్లో ముస్లిమ్స్ మెజారిటీ ఎందుకు అయ్యారంటే బంగ్లాదేశ్ వాళ్ళందరూ, వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తారు, ఇండియన్ సిటిజన్షిప్. కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా చేశారు అప్పుడు ముందు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఎస్ఐఆర్లో చాలామంది అడుగుతారు, ఎస్ఐఆర్ ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడున్న మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఎస్ఐఆర్లో ఒక మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు 2002-2003లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. కొన్ని ప్లేసెస్లో 2005లో కూడా జరిగింది, కొన్ని స్టేట్స్లో. మన సదరన్ స్టేట్స్లో ఎప్పుడు జరిగింది సార్? సేమ్ 2002-2003లో జరిగింది. వీళ్ళేం చేస్తున్నారు, 2002లో ఓటర్ లిస్ట్ తీస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అది మీ చాలామంది ఇక్కడ అడిగారు, పినరాయి విజయన్ అడిగారు, స్టాలిన్ అడిగారు, ఎందుకు మీరు 2000 మొన్నది తీసుకోవచ్చు కదా లేటెస్ట్ అంటే. కాదు, రీజన్ బీయింగ్ 2002లో
అప్పుడు జరిగిన ఎస్ఐఆర్లో ఇట్లనే స్ట్రిక్ట్గా అప్పుడు కూడా చేశారు. అప్పుడున్న మనుషులు ఎవరు, మన నాన్నగారు అమ్మగారు ఉంటారు ఆ లిస్టులో, వాళ్ళ పేర్లు ఇవ్వాలి, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు చెప్పాలి, మీ బూత్ నెంబరు గీత్ నెంబర్ అని చెప్పక్కర్లేదు, ఎపిక్ కార్డు కూడా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు ఉండదు ఆ ఇన్ఫర్మేషన్. ఉంటే మంచిది. మా అమ్మగారికి ఉంది, మొన్న కేరళలో ఇప్పుడు జరుగుతున్న దానికి మా అమ్మగారు నాకు పంపించారు. నా దగ్గర ఆ పాత ఎపిక్ కార్డు ఇప్పుడు కూడా ఉంది, కానీ పాత ఎపిక్ నెంబర్ ఉంది దాంట్లో. ఇప్పుడున్న ఎపిక్ నెంబర్స్లో ఫస్ట్ 3 or 4 digits ఆల్ఫాబెట్స్ ఉంటుంది, దాని తర్వాత న్యూమరల్స్ వస్తుంది, లైక్ పాన్ కార్డ్ FDY తర్వాత దెన్ ఇట్ స్టార్ట్స్ విత్ సమ్ నెంబర్.